మన ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏమంటుండు చాలా జాగ్రత్త వినండి ఒకసారి. ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. అబ్బా రేవంత్ అన్న నేను మించిన లేరన్న, నిజంగా బూతులలో ఫస్ట్ ప్రైజ్ అన్న నీకు. చూద్దామన్నా మరి కేటీఆర్ అన్న ఏమన్నా చేసిండో లేదో తెలుసుకోవాలి కదా. మరి ఇప్పుడు హైదరాబాద్ కి నిజంగా మున్సిపల్ శాఖ మంత్రి ఉండి అన్న 42 ఫ్లైఓవర్లు కట్టిండన్న, 36 ఫ్లైఓవర్లు కంప్లీట్ చేసి ఇస్తే అన్న 6 ఫ్లైఓవర్లు మిగిలి ఉండే. 6 ఫ్లైఓవర్లు కూడా 4 ఫ్లైఓవర్లు 90% వర్కులు కంప్లీట్ చేస్తే నువ్వే ఇనాగ్రేట్ చేసినావు. మర్చిపోయారు అన్న మీరు, గివ్వి మర్చిపోతే ఎట్లనే. స్కై వేల్ పెట్టిండన్న, అండర్ పాసులు కట్టిండన్న, అన్న ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చి గ్రోత్ రేటు 2.5 లక్షల కోట్లు చేసిండన్న, అన్న దాదాపు 7 లక్షల జాబులు ఇచ్చిండన్న ఐటీ రంగంలో. ఇవి మనకు తెలియదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అన్న. నీకు ఇంకొక విషయం తెలుసా అన్న, స్వచ్ఛ హైదరాబాద్ కింద ఆటోలు తీసుకొచ్చి ఇంటింటికి పోయి చెత్త నేర్పించిండన్న. కానీ చెత్త నా కొడుకు అంటివి, చెత్త తీసిన వాళ్ళని చెత్త నా కొడుకు అంటున్నావు. మన 2 సంవత్సరాలు మరి నువ్వేం చేసినావు అది చెప్పరాదన్న. హైదరాబాద్ కి 30 నేషనల్ అవార్డులు వచ్చినాయి అన్న, అది మనకు తెలియదాయే అన్న. నువ్వు ఎప్పుడన్నా నీ జీవితంలో బిల్ గేట్స్ కలిసినావా అన్న? రామన్ ఏమో రతన్ టాటా గారితో సభ మీద మాట్లాడిండు, బిల్ గేట్స్ గారితో మాట్లాడిండు. మీరు మాట్లాడలేరా? మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎప్పుడు అన్న? ఈ రోజు కేటీఆర్ అన్న అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ చెప్పుకుంటూ బొచ్చడి కంపెనీలు ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఐటీ రంగంలో. మీరు ఏం చేసిరన్న? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? మీరు వచ్చిన 2 సంవత్సరాలలో ఏమేం చేసిర్రు హైదరాబాద్కి? మీరు చెప్పాలి కదా. ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చి మన హైదరాబాద్ యొక్క ప్రతిష్టను పెంచిండన్న. నీకు అసలు ఫార్ములా ఈ రేస్ అంటే కూడా తెలియపాయే. తెలుసుకోవాలి కదన్న. ఒక వ్యక్తిని తిట్టే ముందు, ఒక వ్యక్తికి ఏళ్ళు చూపించే ముందు మనకు కూడా ఉల్టా 4 ఏళ్ళు చూపిస్తాయి కదన్న. మీరు చేసినటువంటి అభివృద్ధిని చెప్పండి. మేము చెప్పినాం 42 ఫ్లైఓవర్లు కట్టినామని చెప్పినాం, అండర్ పాసులు కట్టినామని చెప్పినాం, స్కై వేలు వేసినామని చెప్పినాం, 7 లక్షల జాబులు ఇచ్చినామని చెప్తున్నాం, 2.5 లక్షల కోట్లకు తీసుకుపోయినాం, ఐటీ గ్రోత్ అని చెప్తున్నాం, 30 నేషనల్ అవార్డులు వచ్చినాయని చెప్తున్నాం అన్న. ఆటోలు పెట్టి మేము చెత్తను తీసినామని చెప్తున్నాం అన్న. నీకు తెలియని పెద్ద విషయం ఏందో తెలుసా అన్న? ఇంకా చెత్త నేర్పించాను, ఆ చెత్తతోని కరెంటు తయారు చేసినామన్న. నీకు తెలియదా విషయం? తెలుసుకోవాలి కదన్న. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవి తెలుసుకోకుండా ఎట్లా? వ్యక్తిగతంగా ఇట్లా తిట్టడం ఏందన్న? ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ అన్న మీరు మార్చుకోండి. ఇప్పుడైనా మీ భాషను మార్చుకుంటారని కోరుకుంటూ రేవంత్ అన్న. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.